ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు, నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని చేశారు, నాకు అన్యాయం జరిగింది, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు, నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది అమ్మాయి. నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం, మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి, దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి, వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు, ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత. దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని దయచేసి రాజకీయాలకి చేయకండి. ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి